దేవునికి స్తోత్రం. వాక్యం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో వినడం వలనే విశ్వాసము కలుగును. మరి దీంట్లో రోమీయులకు రాసిన పత్రికలో చక్కగా తేటగా ప్రభువారు మాట్లాడారు. వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. విని దాన్ని వెంబడించుట వల్ల, దాని ప్రకారము నడిచిన వల్ల యేసు ప్రభు గారిని గనపరిచే వాళ్ళుగా మనం ఉంటాం. చూడండి ప్రియులారా, వాక్యం వినాలి మనం. యేసు ప్రభు గారి వాక్యాన్ని మనం వినాలి. యేసు ప్రభు గారి మాటల్ని మనం వినాలి. ఆయన వాక్యాన్ని మనం ఎక్కువగా వినటే గనక, ఆ వినటం వల్ల విశ్వాసం మనలో కలుగుతుంది. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు గారు వినటం వల్లనే మనకి ఎంతో జ్ఞానం ఇస్తారు. ఆ జ్ఞానాన్ని వల్లనే మనం ఎక్కువగా ప్రభువులో ఎదగడానికి అవకాశాలు ఉంటాయి. ప్రియులారా చూడండి, వినటం వల్ల విశ్వాసం కలుగును. మరి ప్రభువారు చక్కగా మాట్లాడారు. మరి అంత మాత్రమే కాదు, కొంతమంది అనుకుంటారు వినటం వల్ల అంటే పెద్ద పెద్ద సేవకులు, మరి బిషప్లు అన్నవాళ్ళు, అలాగే పెద్ద పెద్ద సేవకులు సభల్లో చెప్పేవాళ్ళు, ఎవరైనా అనేవాళ్ళు చెప్తేనే వినాలని మీరు అనుకోవచ్చేమో. కానీ ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో కొన్ని మాటలు మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నా. సేవకులు అనబడిన వారు ఎవరైనా సరే చెప్తే వాక్యాన్ని వినేవాళ్ళుగా మీరు ఉండాలి. విశ్వాసం దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుని వాక్యము, దేవుని ప్రతి సేవకులు, ఏ సేవకులైనా సరే ఆయన పిలుపు లేకుండా కానీ, ఆయన దర్శనం లేకుండా కానీ ఏ సేవకులు రారు. ప్రియులారా గమనించండి, ప్రతి సేవకుల్లో కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి, చాలా బలహీనతలు ఉంటాయి. సేవలకు వచ్చినప్పుడు ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎన్ని ఇబ్బందులు ఉంటాయో. వాళ్ళు తినకో సువార్త ప్రకటించాలని భారంగా మరి వాళ్ళు కన్నీరుతో ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రియులారా చూడండి, జాబులు చేసుకుంటే కొన్ని వేల రూపాయలు సంపాదించగలరు. ఒకవేళ కంపెనీల్లోకి వెళ్తే కొన్ని వేల రూపాయలు సంపాదించుకోగలరు. ఒకవేళ పనికి వెళ్ళినా సరే కొన్ని వేల రూపాయలు సంపాదించుకోగలరు. కానీ ప్రభు పిలుచుకున్నాడు గనక, ప్రభు పనులు చేయాలని గనక, మరి సేవకులు, ఏ సేవకులైనా సరే మరి ప్రభు పనికి సిద్ధపడి వస్తే గనక మీరు వాళ్ళని గుర్తించవలసిన అవసరం ఈ రాత్రికాల సమయంలో మీకు ఉందని మరొక మారు జ్ఞాపం చేస్తున్నా. ప్రభు పని చేస్తే చాలా శ్రేష్టమైనది, చాలా విలువైనది, చాలా ఘనమైనది. ప్రభువారు ఇన్ని వాక్యములు, అనేకమైన మాటలు మాట్లాడారు. మీరు అలా గమనించండి. ఈ రాత్రికాల సమయంలో మరి ఏ సేవకులు మీకు చెప్పినప్పుడు కూడా శ్రద్ధగా వినాలి. ఆ వినుని మాటల్ని విశ్వాసం కలిగి మీ జీవితంలో, మరి మీ హృదయంలో పెట్టుకోవాలి. మీ జీవితాన్ని మార్చేది ఆ వాక్యమే. మీ జీవితాన్ని, మీ హృదయాన్ని మార్చింది ఆ వాక్యమే. ఆ వాక్యం లేకపోతే నీ జీవితం లేదు, నీ హృదయంలో ఏ మాట లేదు. ఆ వాక్యం ద్వారానే అనేకమైన మాటలు నీ హృదయంలో పెట్టుకుంటున్నావు. నీ తలంపులు కూడా, నీ ఆలోచనలు కూడా వాక్యం వైపునే ఈ రాత్రికాల సమయంలో నింపుకోవాలని ప్రేమపూర్వకంగా చెప్తాను. ఎందుకంటే ప్రియులారా, వాక్యములో అనేకమైన మన మన జీవము, జీవగంధము కనుక, మన జీవము ప్రతిదీ, మనకు జీవానికి ఏదైతే అవసరం ఉందో అన్ని అవసరాలు కూడా వాక్యంలో రాయబడి ఉన్నాడు దేవుడు. ప్రియులారా చూడండి, ఆ వాక్యంలో ఉన్న మాటలే మనం అనేక మార్లు పలుకుతూ ఉంటాం. ఆ వాక్యంలో ఉన్న పనులే అనేక మార్లు లోకంలో చేస్తూ ఉంటాం. ఆ వాక్యంలో ఉన్న విశ్వాసమే మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ఆ వాక్యంలో ఉన్న తలంపులే మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ప్రియులారా గమనించండి, ఆ వాక్యంలోని ప్రతీది కూడా మనల్ని నడిపిస్తుంది. మనం బ్రతికించింది వాక్యమే, మన నిలబెట్టింది వాక్యమే, మన బలపరిచింది వాక్యమే, మన స్థిరపరిచింది వాక్యమే, మన రోగంలో మన బాగు చేసింది వాక్యమే, మనల్ని ఆర్థిక ఇబ్బందుల్లో కూడా నిలబెట్టింది వాక్యమే. మన కుటుంబంలో కట్టబడ్డాయంటే వాక్యం ద్వారానే. మన కుటుంబంలో ఆశీర్వదించబడ్డదంటే వాక్యం ద్వారానే. మనం కొద్దో గొప్ప సంపాదించగలిగామంటే వాక్యం ద్వారానే. మన బంగ్లాలు కట్టగలిగామంటే వాక్యం ద్వారానే. ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యం ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా మీరు ధ్యానించమని అడుగుతున్నాను ప్రేమపూర్వకంగా. ఎందుకంటే ప్రియులారా, వాక్యంలో అనేకమైన మర్మాలు ఇందులో రాయబడి ఉన్నాయి. నాకు జ్ఞానం తక్కువైనా, చదువు తక్కువైనా, దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి మీకు చెప్పడానికి దేవుడు గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చాడు. ఏదేమైనప్పుడు కూడా మీరు ఒకటి గమనించాలి. ఏ సేవకులు చెప్పినా సరే, ఎటువంటి సేవకులు చెప్పినప్పుడు కూడా శ్రద్ధగా వినేవాళ్ళుగా మీరు ఉండాలి. ప్రియులారా చూడండి, సేవకులు మనస్తత్వం మీకు చెప్తున్నా, సేవకులు చాలా తగ్గించుకుని ఉంటారు. ఎందుకంటే బైబిల్ నేర్పుతుంది సేవకులకి. మీరు ఎప్పుడైతే తగ్గించుకుని వాక్యం చెప్తా ఉంటారో అక్కడే మీరు హెచ్చించబడతారని బైబిల్ చెప్తూ ఉంటుంది. ప్రియులారా చూడండి, బైబిల్ చదివిన ప్రతి సేవకులు కూడా తగ్గించుకుంటూ ఉంటారు. వారు సంఘంలో విశ్వాసం చాలా ప్రేమిస్తూ ఉంటారు. అంత మాత్రమే సమాజంలో చాలా మందిని ప్రేమిస్తూ ఉంటారు. మాట తీరువు కూడా చాలా స్పష్టంగా వస్తూ ఉంటుంది. దేవుడు ఎలాగైతే పిలిచాడో అదే విధంగా ప్రతి సేవకుడు పిలుస్తూ ఉంటాడు. చాలా చోట్ల చాలా సేవకులు చూసే ఉంటారు మీరు. ప్రియులారా గమనించింది, ఈ యొక్క సేవకులు అనేక మంది కూడా అమ్మ అన్న మాట తప్పించి, అయ్యా అన్న మాట తప్పించి, వందనాలు అన్న మాట తప్పించి,
ప్రైజ్ లార్డ్ అన్న మాట తప్పించి వేరే ఒక మాట చాలామంది సేవకులు మాట్లాడరు. ప్రియులారా గమనించింది, ఒకవేళ ఏదైనా పొరపాటుని మాట్లాడితే కనుక సాతానుడు వాళ్ళలో ప్రవేశించి మాట్లాడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. అయ్యా, సేవకులు మాట తీరు మారింది, సేవకులు నడక తీరు మారింది, సేవకులు తలంపులు మారినాయి అని మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో ఆ సేవకులు మారడానికి అవకాశం ఉంటుంది. ప్రియులారా చూడండి, ఏ సేవకుడు కూడా బైబిల్ పట్టుకునే సేవకుడు, ఏ సేవకుడు కూడా పొరపాటుగా మాట్లాడే సందర్భాలు లేవు. ఒకవేళ బైబిల్లో ఉన్నట్లుగా గడ్డి తినే సేవకులు చాలామంది ఉంటారు. బైబిల్లో దేవుడు కూడా గడ్డి తినిపించాడు. ఏదేమైనప్పుడు కూడా ఈ యొక్క కొత్త నిబంధన వచ్చేటప్పటికి అనేక మంది సేవకులు సువార్త ప్రకటించడానికి ఎదగ రావడానికి దేవుడు గొప్ప అవకాశాన్ని సేవకుల్లో ఇచ్చాడు. వీళ్ళారా ఈ మాటలన్నీ మీకు ఎందుకు చెప్తుందంటే, విశ్వాసాలుగా మీరు వాక్యాన్ని వినడం వల్లనే మీకు ఎన్నో అద్భుతమైన మేలులు కలుగుతాయి. వినడం వల్లనే ప్రతి సమస్యని మీకు దేవుడు గొప్ప అద్భుతంగా సమస్యను తొలగిస్తూ ఉంటాడు. వెంటనే ప్రియులరా మనొకసారి మాట్లాడాను, వెంటనే మన కార్యాలు జరగవు. చూడండి, మనం వ్యవసాయం చేస్తూ ఉంటాం, విత్తనాలు విత్తగానే వెంటనే మొలకలు రావు. జాజాయికి మొలకలు వస్తూ ఉంటాయి, జాజాయికి ఎదుగుతూ ఉంటుంది, ఆ నారు తీస్తూ ఉంటాం, మళ్ళీ నాటుతూ ఉంటాం. అలాగే మన పుట్టిన వాళ్ళు వెంటనే పంట పండలేం. సేమ్ వ్యవసాయము ఏ విధంగా అయితే దేవుడు కలగజేశాడు, మనల్ని కూడా ఆ విధంగానే ఆ విత్తనాన్ని మనం ఎప్పుడైతే తల్లి గర్భంలోంచి బయటకు వచ్చామో, తల్లి గర్భంలోంచి బయటకు వచ్చిన కాడి నుంచి మనం బాప్తిసం తీసుకునేదాకా కూడా మనం లోకంలోనే ఉంటాం, పాపంలోనే ఉంటాం, శాపంలోనే ఉంటాం. ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటామో ఆ యొక్క నారి పీకి నాటితే ఏ విధంగా నూతనంగా ఫలిస్తూ ఉంటుందో ఆ యొక్క దుబ్బు, ఆ ఒరి అనే దుబ్బు, అలాగే ఆ యొక్క యవనస్తుడు కూడా ఆ బాప్తిసం తీసుకోగానే దేవునిలో అలా ఎదుగుతూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. యవనస్తుడైన కదా, పురుషులే కదా, ఎవరైనా సరే దేవుని యందు భయభక్తులు కలిగి బాప్తిసం తీసుకుని బలారం పొందిన ప్రతి ఒక్కరు కూడా ఆయన సేవలో వాడబడతా ఉంటారు. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో మీరందరూ ఆ విధంగా ఉంటారా? మీరందరూ ఆ విధంగా వాక్యాన్ని లోబడతా ఉంటారు? మీరందరూ వాక్యాన్ని ఎక్కువ గినేవాళ్ళుగా ఉంటారా? వినుటి వాళ్ళ విశ్వాసం కలుగును, వినుటి వాళ్ళనే ఎన్నో కార్యాలు కలుగును అని దేవుడు మాట్లాడుతున్నాడు కదా. చూడండి ప్రియులారా, అనేకమైన సూచకార్యాలు మన దేవుడు మనకి ఎన్నో అద్భుతమైన కార్యాలు మన జీవితాలను చేశాడు. అవన్నీ మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. ఈ రాత్రికాల సమయంలో అవన్నీ జ్ఞాపకం తెచ్చుకుని మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఈ రాత్రికాల సమయంలో మీరు గనక దేవుని పాదాలు పట్టుకుంటే గనక ఈ రాత్రికాల సమయంలో మీ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, మీరు ఆశీర్వదించబడతారు, మీ సంఘాలు ఆశీర్వదించబడతాయి, మీ గ్రామాలు ఆశీర్వదించబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సాయంకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి వాక్యం చదవండి, వాక్యానుసారం నడవండి. సేవకుల్ని ప్రోత్సాహకంగా చూడండి, సేవకులకి సపోర్ట్గా మీరు ఉండండి. ఆ దీవెనలు మీరు పొందండి. ఆ విధంగా మీరు పొందితే గనక చక్కగా మీరు మీ కుటుంబాలు ఆస్వాదించబడతాయని మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఈ వాక్యాన్ని ముగించిన ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల దేవ, వందనాలు, స్తోత్రాలు. ఆయన కొంత సమయాన్ని వాక్యం చెప్పడానికి గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చారు. అవును ప్రభు, అనేక మంది దైవజనులు, ప్రేమించే దైవజనులు ఉన్నారు, ఆదరించే దైవజనులు ఉన్నారు, సుఖంలో కష్టంలో ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేసే దైవజనులు ఉన్నారు. అవును నాయన, విశ్వాసాన్ని మీరు బలపరచండి, స్థిరపరచండి, నడిపించండి. నైనా వాక్యము దైవజనులు చెప్తుండగా ఆ వాక్యాన్ని నిబిడల హృదయంలో పెట్టుకుని వాక్యానుసారంగా నడవడానికి సహాయం చేయండి. అనేక మంది ప్రభు కుటుంబాలు కట్టండి, మీరు ముట్టండి, స్వస్థపరచండి. ఆయన ప్రతి ఒక్కరిని కూడా నేను లేవలెత్తుంది ప్రభు. ఆ విధంగా నేను మీ బిడ్డలను లేపి ఆయన కుటుంబాలు ఆస్వాదించి బలపరిచి స్థిరపరచమని ఈ రాత్రికాల సమయంలో ప్రభు నా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. నా కుటుంబం ఆస్వాదించుకోవడం, కుటుంబం అంతా మారుమంచి పొందాలి ప్రభు. ప్రతి ఒక్కరూ మీలో కలిగి ఉండాలి ప్రభు. నా కుమారుడిని, నా బిడ్డని, అలాగే నా తల్లిదండ్రులని, అలాగే నా కోవిడ్ని, అలాగే నా భార్య కల్పదేశంలో ఉంది ప్రభు. ఆయన అనేక సంవత్సరాలు చేసుకోవడానికి సహాయం చేయండి, సంపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహించండి ప్రభు. చూపించండి, మేమందరం కూడా మీ పనిలో ఉన్నట్లుగా సహాయం చేసినట్టు బలపరిచి ప్రభు చూపించమని ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యం ఉన్న బిడ్డలందరికీ కూడా దీవించి ఆస్వాదించి కుటుంబాలు ఫలించినట్లుగా సహాయం చేసిన గాక. ఆమేన్. అందరికీ వందనాలు.